హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఎలా ఉన్నానో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మార్నింగ్ టైం వచ్చేసి 6:30 అయితే అయిందనమాట. నేను 4కే లేచాను, కానీ ఎందుకో అంత ఉదయాన్నే వీడియో తీయాలనిపించలేదు. ఇంకా 6:30కి అయితే వీడియో స్టార్ట్ చేశాను. ఈ మధ్య వ్లాగ్స్ ఏం పెట్టట్లేదని చెప్పేసి. ఇంకా మార్నింగ్ అయితే ఇలా ఉంది. ఈ మధ్య ఏంటో రోజు వర్షాలు పడుతున్నాయి. దానికి తగ్గట్టు మా పక్కన ఇల్లు అయితే కడుతున్నారు. ఆ ఇంటిది సిమెంట్ కూడా మా బాల్కనీలోనే పడుతుంది. అది ఇది అంతా చిందరవందరగా ఉంది బాల్కనీ అంతా. ఈరోజే కొంచెం వర్షం లేదనమాట. నిన్న కూడా వర్షమే ఫుల్గా. ఇంకా ఈరోజు బయట వాతావరణం అయితే ఇలా ఉంది. ఇంకా నేను 4కే లేచాను, కానీ ఏం పని స్టార్ట్ చేయలేదన్నమాట. ఏం పని కూడా లేదు, కానీ 4కి ఇంకా మళ్ళీ నాకు నిద్ర రాలేదు, అందుకని లేచాను. ఈ వర్షాలకి తగ్గట్టు నాకు 3 డేస్ నుంచి ఫీవర్ అనమాట. నేను ఆదివారం రోజు ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేశాను. ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా, పూజలు చేసుకోవాల్సి ఉంటుంది అది ఇది అని చెప్పేసి. ఇంకా సోమవారం ఉదయం నిద్ర లేచేసరికి ఫుల్ ఇంకా నడవలేకుండా అసలు లేయలేకుండా అంత ఫీవర్ వచ్చింది అనమాట. ఫీవరు, బాడీ పెయిన్స్ ఫుల్గా. ఈ 3 డేస్ అయితే నేను అసలు లేయను కూడా లేయలేదు. అందుకే ఇల్లంతా చిందరవందరగా ఎట్లెట్లనో ఉంది. ఆ పేపర్స్ అవన్నీ పడేసి నాకు ఇంకా సోమవారం అయితే ఫీవర్ వచ్చింది. సోమవారం, మంగళవారం అసలు ఇంకా పైకి కూడా లేయలేదన్నమాట. జస్ట్ ఏదో అన్నం వండాలి కాబట్టి ఆ అన్నం వండుకోవడానికి లేచినాను. నాకేమో ఫుల్ ఫీవర్, బాడీ పెయిన్స్. పిల్లలు అయితే బాగానే ఉన్నారు. అప్పుడు నాకు బాగాలేదని చెప్పేసి ఇంకా పిల్లల్ని కూడా ఇంట్లోనే ఉంచుకున్నాను అనుకో. నాకు బాగలేని అట్లా ఉంచితే వాళ్ళ గోల ఎక్కువ అవుతుంది అని చెప్పేసి వాళ్ళని చిన్నగా స్కూల్కి అయితే పంపించేశాను. ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించడానికి చేయాల్సిన నామమాత్ర పనులు చేసినాను, కానీ అంట్లు కూడా తోముకోవడం చేతగానంత ఇదైపోయినాను అనమాట. నేను అంట్లు కూడా తోముకోలేదు అప్పుడు. బుధవారం సాయంత్రం 4 ఆ టైంలో లేచి కొంచెం పనులు అయితే చేసుకున్నాను. అప్పుడు కొంచెం ఓపిక వచ్చింది నాకు ఇంకా సోమ, మంగళవారం ఫుల్గా లేయలేనంత ఫీవర్ అయితే బుధవారం ఇంకా నాకు ఫీవర్ తగ్గిపోయిద్ది అనే టైంకి బుధవారం మార్నింగ్ నుంచి మా పెద్దోడికి ఫీవర్ స్టార్ట్ అయింది అనమాట. ఇంకా పెద్దోడికి ఫీవర్ స్టార్ట్ అయిందిగా. చిన్నోడు ఒక్కడే ఏం పోతారులే అంటే పోయేది ఆటోలే అయినా స్కూల్లో ఒక్కడే చిన్నోడే ఎందుకులే అని చెప్పేసి ఇంకా వాడిని కూడా స్కూల్కి పంపించకుండా ఇంటి దగ్గరే ఉంచేశాను. మా పెద్దోడు వాడు ఇంకా లేయడంతో కాలు ఎట్లా అంటే అది మోకాళ్ళతోటి జోగాడుకుంటా లేచిండు. నాకైతే చాలా భయం వేసింది. నాకు పెయిన్స్ వచ్చినట్లే వీడికి కూడా ఫుల్ పెయిన్స్ వస్తాయేమో అనిపించింది. ఇంకేం చేసేది లేక వాడికి బ్రష్ చేయించి తినిపించేసి టాబ్లెట్లు వేసేసినాను. ఎమ్మటే వేసేసిన తర్వాత వాడికైతే తగ్గిపోయింది. అంటే పూర్తిగా ఏం క్లియర్ అవ్వలేదు, కానీ మోకాలు నొప్పులు అవన్నీ అయితే తగ్గిపోయినాయి. తర్వాత నుంచి చాలా బాగా లేచి నడిచిండు. నాకు ఇంకప్పుడు కొంచెం హ్యాపీ అనిపించింది అనమాట. ఓకే, మనకు వచ్చినంత ఓవర్గా వీడికి లేదు, ఓకే అనిపించింది. ఇంకా వీడికి ఇట్లా ఉండగానే అదే రోజు సాయంత్రం 4 ఆ టైం నుంచి మళ్ళీ చిన్నోడికి జ్వరం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా జ్వరం అంటే ఇంట్లో ఒకరికి వచ్చిందంటే మ్యాక్సిమం ఇంకా అందరికి వస్తూనే ఉంటుంది కదా. అయితే మా చిన్నోడికి ఏంటంటే బాడీ పెయిన్స్ ఏం లేవు, కానీ నార్మల్గానే ఫీవర్ మాత్రం బాగా ఫుల్గా వచ్చింది. మెడిసిన్ అయితే వేస్తున్నాను. నిన్ననే కదా జ్వరం వచ్చింది. ఈ రోజుకి కూడా ఇద్దరు జ్వరంలోనే ఉన్నారు. పాపం తిని మెడిసిన్ వేసుకొని పడుకుంటున్నారు. మేము హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్లో చూస్తే మాత్రం ఒక చిన్న తిరణాలు ఉంటుంది కదా, అట్లున్నారు జనాలు. ఫుల్గా ఉన్నారు. ఎవరు పట్టినా జ్వరం అంటున్నారు. ఇక్కడేమో వారం 10 రోజుల నుంచి అసలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఫుల్ వర్షాలు పడుతున్నాయి. ఇంక ఈ వర్షాలు పడటం వల్ల అందరికీ జ్వరాలు వస్తున్నాయి కావచ్చు. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఎంత జాగ్రత్తగా ఉన్నా క్లైమేట్ చేంజ్ అయినప్పుడు కొన్ని వస్తూనే ఉంటాయి. ఇంకా దానికి మనమైతే ఏం చేయలేము, కానీ మనం ఉండే జాగ్రత్తలో అయితే ఉండాలి. ఇంకా నా విషయానికి వస్తే నాకేమన్నా అయినా ఏమో అంతగా పట్టించుకోనేమో, కానీ పిల్లలకి జ్వరం అలాంటివి వస్తే మాత్రం నాకు చాలా భయం వేస్తుంది. ఇంకా నాకు నైట్లలో అయితే నిద్ర కూడా పట్టదు. అందుకే నేను ఎప్పుడు నా లైఫ్లో 4ంటికి ఎప్పుడు నిద్ర లేచి ఉండను.
నైట్ ఇంకా పిల్లలు ఇద్దరికి బాగలేకపోయేసరికి అసలు నైట్ మొత్తం నేను నిద్రే పోలేదు. అందుకే 4ంటికే నిద్ర లేచి ఏం పని లేకపోయినా ఖాళీగా కూర్చున్నాను నిద్ర రాక. నాకే కాదు ఏ పేరెంట్కైనా ఇలానే ఉంటుందేమో. మనకి ఎట్లా ఉన్నా ఏమో కానీ మనకు తెలుస్తుంది కాబట్టి అంతగా అనిపించదు. పిల్లలకి బాగలేనప్పుడు మాత్రం అసలు నిద్రే రాదు. ఇంకా పిల్లలు ఇద్దరిని చెక్ చేసుకుంటూ ఎవరికి ఫీవర్ ఎక్కువ ఉందో అని చెక్ చేసుకుంటూ టైం చూసుకొని టైంకి టాబ్లెట్లు వేసుకుంటూ ఫీవర్ ఎక్కువ ఉన్నప్పుడు తడి క్లాత్ తోటి తుడుచుకుంటూ ఉంటాను అనమాట నేను పిల్లలకి ఎప్పుడైనా సరే ఓవర్గా ఫీవర్ రానియకూడదు అనమాట. వచ్చిందంటే మనం వెంటనే తడి క్లాత్ తోటి తుడిచేయాలి. జాయింట్స్ ఉంటాయి కదా పిల్లలకి, చంకలు, అరికాళ్ళు, అరిచేతులు అలాంటి చోట దగ్గర మనం చల్లటి క్లాత్ని కొంచెం సేపు ఉంచితే ఆ చల్లటి క్లాత్ తోటి బాడీ మొత్తం ఒకసారి తుడిస్తే వెంటనే మనకి వేడి అనేది తగ్గిపోయిద్ది అనమాట. పిల్లలకి ఓవర్ హీట్గా ఉందనుకో బాడీ ఫిట్స్ వచ్చే ఛాన్సులు ఉంటాయంట. అందుకే నాకు భయం వేస్తుంది అనమాట. అందుకే నాకు నిద్ర రాదు. వాళ్ళ బాడీస్ కొంచెం హీట్ అనిపించినప్పుడల్లా ఇంకా నేను ఇట్లనే క్లాత్ తోటి తుడుచుకుంటూ ఉంటాను. నా ఫీవర్ ఎక్కువగా వస్తుంది అనుకో ఒక 4 గంటలకు ఒకసారి అలా సిరప్లు అలాంటివి వేస్తూ ఉంటాను అనమాట. చాలా జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లలు ఉన్నప్పుడు. ఇది మా ఇంట్లోని సిచ్యువేషన్. అయితే మా చిన్నోడికి జ్వరమే, పెద్దోడికి జ్వరమే. నాకు జ్వరం అయితే తగ్గింది కానీ ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూస్తూ నా వాయిస్ ఓవర్ వింటే మీకు నా వాయిస్లో కొంచెం చేంజ్ అనిపించవచ్చు. అంటే కొంచెం నత్తిలాగా అట్లా అనిపించవచ్చు. నాకు జ్వరం అయితే తగ్గింది కానీ జ్వరం తగ్గడం వల్ల వేడి ఎక్కువ అయిపోయిందనమాట. వేడి ఎక్కువ చేసి నాలుకనే కాదు నోరు మొత్తం పుండులాగా అయిపోయింది. నోరు మొత్తం పూసింది. ఎట్లా అంటే నేను బ్రష్ తోటి బ్రష్ చేయలేక ఏళ్ళతో బ్రష్ చేసుకునేంత సిచ్యువేషన్లో ఉన్నానన్నమాట. అసలు మాటలు కూడా క్లారిటీగా రావట్లేదు. ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూస్తే అర్థమవుతుంది. జ్వరం అనేది అప్పుడప్పుడు రావాలి, వస్తేనే మంచిది. రాకుండా చాలా ఇయర్స్ తర్వాత ఒకేసారి వస్తే సిచ్యువేషన్ ఇలానే ఉంటుంది. నాకు లాస్ట్ ఫీవర్ వచ్చి ఒక 2-3 ఇయర్స్ అయి ఉండొచ్చు. నిజం చెప్పాలంటే నాకు లాస్ట్ ఫీవర్ అసలు ఎప్పుడు వచ్చిందో కూడా గుర్తులేదన్నమాట. అందుకే ఇంత హెవీగా వచ్చింది ఇప్పుడు ఫీవర్ అనేది. ఇది నా సిచ్యువేషన్. అయితే ఇంకా నేను 6:30 నుంచి వర్క్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా. జస్ట్ ఇల్లు అసలు వచ్చి కొన్ని అంట్లు ఉంటే అవి తోమేసి గ్యాస్ అయితే నీట్గా తుడిచేసుకున్నాను. ఈరోజు వర్షం అయితే లేదు. ఇది కొంచెం సంతోషించాల్సిన విషయం అన్నమాట. ఈ మధ్య డైలీ వర్షమే. చూడ్డానికి చాలా గ్రీనరీగా కనపడుతుంది కదా. ఇంకా ఈ 3-4 డేస్ నుంచి బట్టలు అలానే ఉన్నాయి అన్నమాట. ఇంకా ఈ స్మెల్ వస్తాయని చెప్పేసి, అదిగాక వర్షం కూడా పడట్లేదు కదా, ఇంకా నాకు చేతనైనంత మెల్లగా బట్టలు అయితే ఉతుక్కున్నాను. మా పిల్లలేమో ఫస్ట్ ఉప్మా చేయి మమ్మీ, ఉప్మా తిందామన్నారు. సరే అని ఉప్మా చేస్తే తర్వాత మాకు ఉప్మా వద్దు, ఇడ్లీ ఒకళ్ళు పూరి ఒకళ్ళు అని చెప్పారు. ఇంక ఈరోజు మా టిఫిన్లు అయితే ఇవన్నమాట. ఇంకా ఇట్లనో ఉప్మా కూడా అయితే కంప్లీట్ చేసేసిండ్రు. నెక్స్ట్ ఇక్కడ నేను పప్పు అయితే వండుతున్నాను. అన్నం ఇంకా వండలేదు, అందరికీ బాగాలేదు కదా. మధ్యాహ్నం తినే టైంలో అప్పటికప్పుడు వేడివేడిగా వండుకొని తినొచ్చులే అని అన్నం ఒక్కటైతే వండలేదు. అవును, ఈ కుక్కర్ తీసుకున్నానని చెప్పాను కదా. ఈ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ గురించి రివ్యూ కూడా చేసి పెట్టాను కదా. ఈ కుక్కర్ అయితే ఓకే అండి, పర్లేదు, బాగానే ఉంది. నేను ఇంకా తీసుకున్నప్పటి నుంచి దీంట్లోనే అన్నం అయితే వండేసుకుంటున్నాను. అన్నం కూడా బాగానే ఉంటుంది ఈ కుక్కర్లో. ఇది ఈరోజు మా టిఫిన్ అండ్ లంచ్ అనమాట. ఇవన్నీ ఎదురుగా ఉంచుకొని ఏమీ తినలేని సిచ్యువేషన్లో ఉన్నాను. ఈ నోరు పూయటం వల్ల ఏంటంటే ఫుల్గా ఆకలి అవుతుంది కానీ ఏమీ తినలేని సిచ్యువేషను. నాకు ఎలా అంటే కనీసం వాటర్ తాగాలన్నా కానీ వాటర్ మంటగా కుచ్చుకుంటున్నట్లు అట్లా అనిపిస్తుంది. ఇదంతా ఏమోలే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.